ఓం నమ శివాయ నమ. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. రాశి ఫలాలు 2024 సంవత్సరం వల్ల రాశి ఫలాల గురించి తెలుసుకున్నాం. మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు 2024 సంవత్సరంకి సంబంధించిన ఈ కథనం 12 రాశి చక్రాల గుర్తుల స్థానికులకు సంబంధించి ఏమి ఉందో తెలుసుకోవడానికి మనకు ఇప్పుడు సహాయపడుతుంది. ప్రేమ జీవితం, వృత్తి, విద్య, వివాహం మరియు మీ జీవితంలోని వివిధ అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది గ్రహాల మరియు నక్షత్రాల కదలికపై ఆధారపడి ఉంటుంది. వివిధ రాశి చక్రాలపై వాటి స్థానాలు మరియు ప్రభావాలను పరిగణలోకి తీసుకుని ఈ రాశి ఫలితాలు 2024 ఇప్పుడు జరుగుతున్న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మీ జీవితంలోని అన్ని అంశాలలో కీలకమైన అంతర్దృష్టులను మీకు అందిస్తుంది. ఇది మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, విద్య, కార్యకలాపాలు, ఉద్యోగం మరియు వ్యాపారంతో సహా వృత్తి, ఆర్థిక సమతుల్యత, ఆర్థిక స్థితి, సంపద మరియు లాభాలు, సంతానం, వార్తలు, వాహనం మరియు ఆస్తి, సమాచారం మరియు ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని ఈ 12 రాశి చక్ర గుర్తులకు చాలా ముఖ్యమైనదిని సూచిస్తుంది. అన్ని సంకేతాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. అయితే ఈ మార్పులు అనుకూలంగా ఉంటాయా లేదా సవాళ్ళను కలిగిస్తాయా అనే దానినే మేము మరింత విశ్లేషిస్తున్నాము. ఈ సంవత్సరానికి సంబంధించిన ఖచ్చితమైన వార్షిక జాతకం మొత్తం 12 రాశులకు ఏం చెప్తున్నామో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మేషరాశి ఫలాలు. మేషరాశి పాలక గ్రహం అంగారక గ్రహం. సంవత్సరం ప్రారంభంలో ధనస్సు రాశిలో మీ 9వ ఇంట్లో సూర్యునితో సమలేఖనం చేస్తుందని వెల్లడిస్తున్నది. ఈ సంయోగం పొడిగించిన ప్రయాణాలను ప్రారంభించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా మీ కీర్తి పెరుగుదలను సూచిస్తుంది. బహుశా సామాజిక గుర్తింపుకు దారితీయవచ్చు. ఆధ్యాత్మికత మరియు బాధ్యతలలో మీ నిశ్చితార్థం కొనసాగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాలలో పురోగతి యొక్క సానుకూల సంకేతాలు వెలువడుతాయి. మీ ఆరోగ్యంలో కూడా మెరుగుదల అంచనా వేయకండి. సంవత్సరం ప్రారంభ దశలో దయగల బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు. మీ ప్రేమ జీవితం, వైవాహిక వ్యవహారాలు, వ్యాపార ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలకు బలాన్ని ఇస్తాడు. తద్వారా ఈ డొమైన్లలో అనుకూలమైన ఫలితాలను ప్రోత్సహిస్తాడు. మే 1వ తారీఖున బృహస్పతి మీ 2వ ఇంటికి మారడం ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి సంభావ్యతను సూచిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో రాజయోగ లాంటి శుభసూచకులకు కలిగి ఉంది. అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. రాహువు మీ 12వ ఇంట్లో నెల పొడవునా నివసిస్తారు. ఫలితంగా నిరంతర ఖర్చులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇవి వ్యయాలను నివారించవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీ ప్రయత్నాలు అవసరం. రాశి ఫలాలు ఈ 2024 సంవత్సరం ప్రకారం శృంగార సంబంధాలలో నిమగ్నమైన మేషరాశి వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో ఒడిదుడుకులకు ఎదుర్కొంటారు. శని మీ శృంగార బంధం యొక్క ప్రామాణికతను పరీక్షిస్తుంది. మీ సంబంధంలో పారదర్శకతకు కొనసాగించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెబుతుంది. అనుబంధం లేని వారు ఈ సంవత్సరంలో ప్రేమను పొందవచ్చు. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్యకాలం మీ ముఖ్యమైన ఇతర వ్యక్తులతో అనుకూలమైన సంబంధాలను పెంపొందిస్తుంది. ఇది భాగస్వామ ప్రయాణ అనుభవాలను అనుమతిస్తుంది. మీ కెరీర్ పథంలో గుర్తించదగిన మార్పులు కూడా గమనించవచ్చు. మీ 11వ ఇంట్లో ఉన్న 10వ ఇంటికి అధిపతి అయిన
శని ప్రభావం మీ వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది మరియు గణనీయమైన పురోగతికి అవకాశాలను అందిస్తుంది. విద్యార్థులు వేగవంతమైన అభిజ్ఞా అభివృద్ధిని చూస్తారు. ఇది విద్యా విషయక విజయానికి దారితీస్తుంది. బృహస్పతి యొక్క మార్గదర్శకత్వం మీ మెరుగైన అభ్యాస అనుభవానికి దోహదపడుతుంది. శ్రావ్యమైన డైనమిక్స్ ప్రబలంగా ఉండడంతో కుటుంబ జీవితానికి సానుకూల గమనికతో సంవత్సరం అంతా ప్రారంభమవుతుంది. అయితే సంవత్సరం గడిచే కొద్దీ మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంవత్సరం ప్రారంభంలో వివాహ సంబంధాలకు వాగ్దానం, పండుగ సందర్భాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అవివాహ వ్యక్తులు వివాహ అవకాశాలకు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితులు హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ వ్యాపార ప్రయత్నాలలో కొత్త మైలురాళ్లను సాధించే దిశగా సంకేతాలు సూచిస్తున్నాయి. అప్పుడప్పుడు అనవసర ఖర్చులు తలెత్తవచ్చు. ఆరోగ్య ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. బృహస్పతి ప్రభావం సవాళ్ళ నుండి రక్షణను అందిస్తుంది. రాహువు, కేతువు మరియు ఇతర ఖగోళ వస్తువుల ప్రభావం రక్త సంబంధిత ఆందోళనలు, తలనొప్పి మరియు చిన్న అనారోగ్య సమస్యల వంటి చెదురుముదురు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వృషభ రాశి ఫలాలు ఈ 2024 సంవత్సరంది సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి 12వ ఇంట్లో స్థాపన చేయబడుతున్నాడు. అంచనా వేసిన ప్రకారం ఇది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ నైతిక మరియు ధర్మబద్ధమైన చర్యల పట్ల మీ నిబద్ధత స్థిరంగా ఉంటుంది. మే 1వ తారీఖు నాటికి బృహస్పతి మీ రాశిలోకి మారుతుంది. బహుశా ఈ ఆందోళనలో కొన్నింటిని తగ్గించవచ్చు. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సంవత్సరం పొడవునా ప్రయోజనకరమైన శని మీ 10వ ఇంట్లో నివసిస్తుంది. శ్రద్ధగల ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. ఈ అంకిత భావం సానుకూల ఫలితాలను ఇస్తుందని అంచనా వేయబడింది మరియు అదృష్టం మరియు కర్మల పరస్పర చర్య మీ కెరీర్లో పురోగతిని కలిగిస్తుంది. మీ వృత్తిపరమైన ప్రయాణం పురోగతిని చూసే అవకాశం ఉంది మరియు ఏడాది పొడవునా మీ 11వ ఇంట్లో రాహు ఉండడం మీ కోరికలను నెరవేర్చడాన్ని సూచిస్తుంది. మీ సామాజిక వృత్తం యొక్క విస్తరణ మరియు స్వీయ భరోసాని పెంచడంతో పాటు మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ఏదేమైనా రాశి ఫలాలు ఈ 2024 సంవత్సరం ప్రారంభంలో శృంగార సంబంధాలలో సంభావ్య హెచ్చుతగ్గుల గురించి హెచ్చరిస్తుంది. ఏడాది పొడవునా కేతువు మీ 5వ ఇంట్లో నివాసం ఉంటాడు. ఇది మీ ప్రియమైన వారిని పూర్తిగా అర్థం చేసుకోవడంలో సవాలుకు దోహదపడుతుంది. ఇది సంబంధాల సంక్లిష్టతలకు దారితీస్తుంది. వీనస్ నుండి ఆవర్తన ప్రభావాలు మీ సంబంధాలను కొనసాగించడంలో సహాయపడతాయి. ఈ కనెక్షన్లను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. మీ వృత్తిపరమైన రంగంలో మీ శ్రద్ధ ఫలించినందున మీరు సంతోషకరమైన మరియు ఆశావాద ఫలితాల కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ మరియు డిసెంబర్ నెలలో ప్రోత్సాహకరమైన పురోగతి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యాపరమైన అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ వారు నిర్దిష్ట విషయాలపై లోతైన పట్టును ఊహించగలరు. ఆర్థికంగా మీ లాభాలు కొనసాగడానికి సెట్ చేయబడ్డాయి. ఇది బలమైన ఆర్థిక స్థితిని నిర్ధారిస్తుంది. దాచిన సంపదను పోగు చేసే అవకాశాలు ప్రారంభంలో తలెత్తవచ్చు. ఖర్చుల అవకాశం కొనసాగుతుంది. కుటుంబ జీవితం వైపు మొగ్గు చూపితే సంవత్సరం ముగిసే సమయానికి మీ తల్లిదండ్రులకు సంభావ్య ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభం బాగానే ఉంది. వైవాహిక సంబంధాలలో మీ భాగస్వామి అధిక శారీరక సవాళ్ళతో పోరాడవచ్చు. సంవత్సరం ఆరంభంలో సప్తమంలో
బుధుడు శుక్రుడు 12వ ఇంట బృహస్పతి, దశమిలో శని, 11వ ఇంట రాహువు ఉండటం వల్ల వ్యాపార ప్రయత్నాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య దృక్కోణం నుండి సంవత్సరం ప్రారంభం కొంత దుర్బలత్వాన్ని ప్రదర్శిస్తుంది. 5వ ఇంటిలో కేతువు, 12వ ఇంటిలో బృహస్పతి, 8వ ఇంట్లో కుజుడు మరియు 12వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఏదైనప్పటికీ సంవత్సరం గడిచే కొద్దీ క్రమంగా ఆరోగ్యం మెరుగుదలలు ఆశించబడతాయి. మిథున రాశి ఫలాలు 2024 సంవత్సరంది అదే ఇప్పుడు జరుగుతున్నది. మిథున రాశి వారికి గ్రహాల అమరికలు మీకు సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభానికి సూచిస్తున్నాయి. 11వ ఇంట్లో బృహస్పతి ఉనికి అనేక విజయాలను కలిగిస్తుంది. మీ ఆర్థిక స్థితిని గణనీయంగా పెంచుతుంది. ప్రేమ విషయాలలో ఆప్యాయతతో కూడిన ప్రయత్నాలు కొనసాగుతాయి మరియు వైవాహిక సంబంధాలలో సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. విధి గృహంలో అదృష్టానికి అధిపతి అయిన శని యొక్క వ్యూహాత్మక స్థానం మీ అదృష్టాన్ని విస్తరించడానికి దోహదపడుతుంది. ఇది పెండింగ్లో ఉన్న విషయాల పరిష్కారానికి మరియు స్థిరమైన విజయాలకు దారితీస్తుంది. సమాజంలో మీ కీర్తిని పెంచుతుంది. మీ 10వ మరియు 4వ గృహాలలో రాహువు మరియు కేతువుల ఉనికి భౌతిక ఆందోళనకు దారితీస్తుంటే కుటుంబ జీవితంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. రాశి ఫలాలు ప్రకారం సంవత్సరం ప్రారంభం సూర్యుడు మరియు అంగారకుడు 7వ ఇంటిని అనుగ్రహించడం చూస్తుంది. ఇది వైవాహిక సంబంధాలలో ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది మరియు మీ వ్యాపార కార్యక్రమాలలో ఒడిదుడుకులకు పరిచయం చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో 6వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు ప్రభావంతో ఖర్చును వేగవంతం చేయవచ్చు. మొత్తం పురోగతికి మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. సంవత్సరం ప్రారంభం దశ ప్రేమను పెంపొందించే 5వ ఇంటిపై బృహస్పతి యొక్క దయగల అంశంతో శృంగార సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ప్రేమ మరియు వివాహ విషయాలలో కూడా విజయం సాధించవచ్చు. ఉద్యోగ బదిలీలు ఆమోదయోగ్యంగా ఉన్నందున మీ వృత్తిపరమైన డొమైన్లోని షార్ట్కట్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మార్చి నుండి అక్టోబర్ వరకు ఉన్న కాలం కెరీర్ మార్పులకు అవకాశాలను అందిస్తుంది. ప్రాథమిక సవాళ్ళు విద్యార్థులను ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్న వారిని ఎదుర్కోవచ్చు. 4వ ఇంట్లో కేతువు ఉనికిని కలిగి ఉండడం కుటుంబ సమస్యలను పెంచుతుంది. ఇది మీ విద్యా కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. అయితే బృహస్పతి యొక్క మార్గదర్శక ప్రభావం మీ అధ్యయనాలకు సహాయం చేస్తుంది. దృష్టి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కుటుంబ డైనమిక్స్ తీవ్ర ఉద్రిక్తతలను అనుభవించవచ్చు. సంపూర్ణతను హామీ ఇస్తుంది. వివాహ సంబంధాలలో వివేకవంతమైన కమ్యూనికేషను సిఫార్సు చేయబడింది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి నిర్వహణ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులను నివారించడానికి నిరంతర అప్రమత్తత అవసరం. సంవత్సరం ప్రారంభ దిశ వ్యాపార కార్యకలాపాలకు మితమైన పరిస్థితులను అందిస్తుంది. విదేశీ సంబంధాలు అనుకూలమైన లాభాలను అందిస్తున్నాయి. ఆరోగ్య కోణం నుండి సంవత్సరం ప్రారంభం కొంత సున్నితంగా ఉంటుంది. కడుపులో అసౌకర్యం మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు మరియు సమస్యల నుండి రక్షణ ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఏడాది పొడవునా హెచ్చుతగ్గుల ధోరణిని ప్రదర్శిస్తున్నందుకు కంటి సంబంధిక ఆందోళనలు కూడా తలెత్తవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో మీకు మీ కెరీరు మరింత కుటుంబ జీవితానికి మధ్య సమతౌల్యానికి సహాయపడే బృహస్పతి 10వ ఇంటిలో ఉన్నందున సంవత్సరం ప్రారంభమవుతుందని సూచిస్తుంది.
మే 1వ తారీఖున తర్వాత బృహస్పతి 11వ ఇంటికి పరివర్తనం చెందుతున్నాడు. పెరిగిన ఆదాయం కోసం మీ సామర్థ్యాన్ని పెంచుతున్నాడు. ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ మొగ్గు మేల్కొంటుంది. మరియు సంవత్సరం పొడవునా 9వ ఇంట్లో రాహు ఉండటం వలన పవిత్ర తీర్థయాత్రలు మరియు ప్రత్యేక నదులలో నిమజ్జనానికి అవకాశాలు ఉన్నాయి. ఇది సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభించే అవకాశాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం ప్రయాణాలు గణనీయమైన స్థాయిలో ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో 5వ ఇల్లు శుక్రుడు మరియు బుధుడు ఆతిథ్యం ఇస్తుంది. పర్యవసానంగా ఈ కాలం ప్రేమ మరియు ఆర్థిక ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 6వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటం, 8వ ఇంట్లో శని ప్రభావంతో పాటు ఆరోగ్య సంబంధిత ఆందోళనలు మరియు ఖర్చుల వివేకం నిర్వహణ అంటే అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కర్కాటక రాశి ఫలితాలు 2024కి సంబంధించి శృంగారాన్ని దాని వైభవంతో నింపడానికి సంవత్సరం ప్రారంభాన్ని అంచనా వేస్తుంది. బుధుడు మరియు శుక్రుడు ప్రేమ గృహాన్ని అలంకరించడం ద్వారా ఉదాహరించబడిన ప్రయోజనకరమైన గ్రహ ప్రభావాలు మీ ప్రేమ జీవితంలో తాజాగా శక్తిని నింపుతాయి. రొమాంటిక్ కనెక్షన్ల లోతుగా మారటం వల్ల బలమైన మరియు శాశ్వతమైన సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం వివాహం గురించి ఆలోచించే అవకాశం మీకు నిజం కావచ్చు. మీ కెరీర్కు సంబంధించిన సంవత్సరం ప్రారంభం అనుకూలతను వాగ్దానం చేస్తుంది. 8వ నుండి 10వ ఇంటి వరకు శని దృష్టి పని సంబంధిత ఒత్తిళ్లను తీవ్రతరం చేస్తుంది. కానీ మీ శ్రద్ధతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గణనీయమైన ప్రమోషన్లకు తలుపులు తెరుస్తాయి. మే 1వ తారీఖున 11వ ఇంటికి బృహస్పతి రాక సీనియర్ సహోద్యోగులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. తదనంతరం అడపాదడపా వృత్తిపరమైన లాభాలకు దారితీస్తుంది. సంవత్సరం యొక్క ప్రారంభ నెలలు విద్యార్థులకు మంచిగా ఉంటాయి. బుధుడు మరియు శుక్రుడు యొక్క శుభ ప్రభావాల వలన 2వ మరియు 4వ గృహాలపై బృహస్పతి యొక్క ప్రత్యేక అంశంతో పాటు విద్యాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడం మే నెల, ఆగస్టు, నవంబర్ మరియు డిసెంబర్ నెలలు అసాధారణమైన అవకాశాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం చేరువలో ఉంది. కుటుంబ జీవితం సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని ఆనందిస్తుంది. బృహస్పతి యొక్క దయగల ప్రభావంతో పెద్ద కుటుంబ సభ్యుల మద్దతును ప్రోత్సహిస్తుంది. తోబుట్టువులు ప్రోత్సాహానికి మూల స్తంభంగా ఉంటారు. అయినప్పటికీ మీ తండ్రి మరియు తోబుట్టువులకు సంబంధించిన సంభావ్య ఆందోళనను విస్మరించకూడదు. మీ తండ్రి శ్రేయస్సును నిర్ధారించడం చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ 23వ తారీఖున మరియు జూన్ 1 మధ్య అధిక దృష్టి పెట్టడం చాలా మంచిది. వైవాహిక ఉద్రిక్తత సంవత్సరం ప్రారంభాన్ని వర్ణించినప్పటికీ సంవత్సరం మధ్యలో మరింత సామరస్యపూర్వకమైన దశ ఆశించబడుతుంది. వ్యాపార ప్రకృతి దృశ్యం హెచ్చుతగ్గులను ప్రదర్శిస్తుంది. ఆరోగ్యం పట్ల స్థిరమైన నిబద్ధత మరియు శారీరక శ్రేయస్సును క్రియాశీల నిర్వహణకు హామీ ఇస్తుంది. ఇక సింహరాశి ఫలితాలు. సింహరాశి వారికి ఈ 2024 జాతకం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది. శని సంవత్సరం పొడవునా మీ 7వ ఇంట్లో నివసిస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది మరియు మీ భాగస్వామి పాత్రలో సానుకూల పరివర్తనలకు దోహదం చేస్తుంది. వారిని దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అంతేకాకుండా మీ వ్యాపార వెంచర్లలో స్థిరమైన వృద్ధికి స్పష్టమైన సూచనలు ఉన్నాయి మరియు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా
పరిగణించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభించే వాగ్దానాన్ని కలిగి ఉంది మరియు అంతర్జాతీయ ప్రయాణానికి అవకాశం కూడా ఉండవచ్చు. సంవత్సరం ప్రారంభమైనప్పటికీ బృహస్పతి 9వ ఇంట్లో ఒక స్థానాన్ని తీసుకుంటాడు. మీ నిర్ణయాత్మక ప్రక్రియలో విలువైన సహాయాన్ని అందిస్తాడు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక సాధనల పట్ల మీ మొగ్గు మెరుగుపడుతుంది మరియు గృహ ఆధారిత కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. మీ తండ్రితో మీ సంబంధంలో మెరుగుదలను ఆశించండి. తదనంతరం మే 1వ తారీఖు నాటికి బృహస్పతి 10వ ఇంటికి పరివర్తనం చెందుతుంది. మీ కుటుంబ జీవితం మరియు వృత్తిపరమైన ప్రయత్నాల మధ్య పరస్పర చర్యను మెరుగుపరుస్తుంది. అయితే సంవత్సరం పొడవునా 8వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. సింహరాశి ఫలాలు. ఈ 2024 సంవత్సరం ప్రారంభంలో మీ శృంగార రంగంలో కొన్ని సవాళ్లను ప్రవేశపెట్టవచ్చని అంచనా వేసింది. 5వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటంతో మీ ప్రేమ జీవితంలో ఆటంకాలు వ్యక్తమవుతాయి. ఏదేమైనా 9వ ఇంటి నుండి బృహస్పతి యొక్క క్రమంగా సామరస్యాన్ని పునరుద్ధరిస్తుంది. ఇది మీ సంబంధాలను బలోపేతం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కెరీర్ ముందు విజయం అందుబాటులోకి వచ్చినట్లు కనిపిస్తుంది మరియు వ్యాపారాలలో మునిగిపోయిన వారు ఫలవంతమైన సంవత్సరానికి సిద్ధంగా ఉంటారు. సంవత్సరం ప్రారంభ దశ విద్యార్థులకు కొన్ని హానిని కలిగిస్తుంది. నేర్చుకోవాలనే నిజమైన ఆతృతతో మీ దృష్టి మీ విద్యా విషయాలపై స్థిరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ స్వభావరీత్యా తీవ్రమైన గ్రహాల ప్రభావం మీ శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది మరియు మీ వాతావరణంలో మార్పులను ప్రవేశపెట్టవచ్చు. మీ అధ్యయనాలలో ఆటంకాలు కలిగించవచ్చు. ఏదైనా విద్యాపరమైన అంతరాయాలకు ఇది సాధ్యమయ్యే వివరణగా ఉపయోగపడుతుంది. సంవత్సరం ప్రారంభం కుటుంబ జీవితంలో ఫలితాల సమ్మేళనానికి అందిస్తుంది. కుటుంబ సామరస్యానికి అంతరాయాలను సంభావ్యంగా పరిచయం చేస్తుంది. జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం మీ వైవాహిక జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వాములు అంకిత భావంతో వారి పాత్రలు మరియు బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం ఒడిదుడుకులకు ప్రదర్శిస్తుంది. 8వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులకు దారితీయవచ్చు. మీ సంపాదనను పెంచుకోవడంపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 5వ ఇంటిలో సూర్యుడు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో శని మరియు 12వ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఆరోగ్య అంశం సంవత్సరం ప్రారంభంలో స్వల్పంగా బలహీనతను అనుభవించవచ్చు. మంచి ఆరోగ్య పద్ధతులను పెంపొందించడం అత్యవసరం. శారీరక రుగ్మతల ఆకస్మిక ఆవిర్భావానికి అవకాశం ఉంది. అందువల్ల ఏ విధమైన నిర్లక్ష్యానికి నివారించడంలో వివేకం అవసరం. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో ఉన్న ఫలితాలు ప్రకారం ఈ సంవత్సరం ఖగోళ వస్తువుల కదలిక కారణంగా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంవత్సరం ప్రారంభంలోనే శని మీ 6వ ఇంటిని ప్రముఖంగా ఆక్రమిస్తుంది. దాని ప్రభావాన్ని మీ 8 మరియు 12వ గృహాలకు విస్తరిస్తుంది. ఈ సమలేఖనం ఆరోగ్య సంబంధిత సవాళ్లకు దారితీయవచ్చు. అయినప్పటికీ శని యొక్క ఉనికి వాటి పరిష్కారంలో సహాయాన్ని కూడా వాగ్దానం చేస్తుంది. సమతుల్య మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పెంపొందించడం కోసం మరియు సానుకూల రోజువారీ దినచర్యలకు కట్టుబడి ఉండటం మీ అన్ని పనులలో విజయానికి మార్గం సుగమనం చేస్తుంది. శని యొక్క స్థానం గుర్తించదగిన వృత్తిపరమైన విజయాలకు సంభావ్యతకు కలిగి ఉంది. మే 1వ తారీఖు వరకు సంవత్సరం ప్రారంభ అర్ధభాగంలో బృహస్పతి మీ 8వ ఇంట్లో నివసిస్తున్నాడు. ఆధ్యాత్మిక మరియు మతపరమైన అంశాలపై సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే
అనవసరమైన ఖర్చులు మరియు పని సంబంధిత అడ్డంకులు జాగ్రత్తగా వహించండి. మే 1వ తారీఖున తర్వాత బృహస్పతి మీ 9వ ఇంటికి మారుతాడు. వివిధ ప్రయత్నాలలో సాఫల్య కాలానికి నాంది పలుకుతుంది. అదనంగా పిల్లలకు సంబంధించిన సంతోషకరమైన వార్తల అవకాశాలు తలెత్తవచ్చు. సంవత్సరం పొడవునా మీ 7వ ఇంట్లో రాహు ఉండటంతో వృత్తిపరమైన మరియు వ్యక్తిగత రంగాలలో వివేకం మంచిది. రాశి ఫలాలు 2024 ప్రకారం ఈ కన్యా రాశి వ్యక్తులకు ప్రేమ విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం మితమైన ఫలితాలను ఇస్తుంది. మీ భావోద్వేగాలను నైపుణ్యంగా నిర్వహించడం మీకు చాలా కీలకం. ఎందుకంటే మీ ప్రియమైన వారిని పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడటం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సూర్యుడు మరియు అంగారకుడు వంటి గ్రహాల యొక్క ఖగోళ ప్రభావాలు సంవత్సరం ప్రారంభంలో 4వ ఇంట్లో కార్యరూపం దాలుస్తున్నాయి. ఇది మీ శృంగార జీవితంలో తదనంతరం అలలమయ్యే కొన్ని కుటుంబ ఉద్రిక్తలను సంభావ్యంగా పరిచయం చేస్తుంది. సంవత్సరం ప్రారంభ దశలో 3వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు ఉండడం వల్ల స్నేహితులతో సామరస్యపూర్వకమైన సంబంధాలను సులభతరం చేస్తుంది మరియు మీరు ఎవరితోనైనా ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. శని అనుకూలంగా ఉండటం మరియు సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు అంగారక గ్రహాల కలయిక ప్రభావంతో వృత్తిపరమైన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఏ విధమైన గాసిప్లో పాల్గొనకుండా దూరంగా ఉండండి. వ్యాపారంలో రాహు యొక్క మార్గదర్శకత్వం మిమ్మల్ని విజయం వైపు నడిపించగలదు. సత్వర మార్గాలు మరియు హఠాత్తు నిర్ణయాల ఆకర్షణకు దూరంగా ఉండండి. ఆలోచనాత్మకంగా విధానం మీ వ్యాపార ప్రయత్నంలో పురోగతి నిజమైన డ్రైవర్ మీరు. మీ చదువుల పట్ల దృఢమైన అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ గణనీయమైన కృషిని ప్రదర్శిస్తున్నందున సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం కూడా అందుబాటులో ఉంటుంది. కుటుంబం జీవితం ప్రారంభ దశలో కొంత దుర్బలత్వాన్ని ప్రదర్శించవచ్చు. మీ తల్లి క్షేమం సంభావ్యంగా ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. మీరు మీ తోబుట్టుల పట్ల ఆప్యాయతతో కూడిన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. వైవాహిక విషయాలలో రాహువు మరియు కేతువుల ఉనికి సంక్లిష్టతలను తీవ్రతరం చేస్తుంది. 6వ మరియు 8వ ఇళ్లపై ప్రభావం ఉన్నందున మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మరియు వారితో సానుకూల సంబంధాన్ని పెంచుకోవడం మంచిది. మీ ద్రవ్య వ్యవహారాలలో సానుకూల పరిమాణాలను ఆర్థిక ఫలితాలు కూడి ఉంటాయి. ఆర్థిక పురోభివృద్ధికి మార్గం సుగమనం చేయడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా వివేకాన్ని పాటించండి. ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. స్వల్ప పర్యవేక్షణ కూడా ముఖ్యమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అయినప్పటికీ స్వీయ క్రమశిక్షణను అభ్యసించడం ద్వారా ఈ సవాలును నివారించవచ్చు. తులారాశి ఈ 2024 సంవత్సరం వార్షిక జాతకానికి అనుగుణంగా తులరాశి చక్రం కింద జన్మించిన వారు ఏడాది పొడవునా శ్రద్ధ, నైపుణ్యం మరియు సమగ్రతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 5వ ఇంట్లో నివాసం ఉంటాడు. మొత్తం వ్యవధిలో మీ 7వ, 11వ మరియు 2వ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతున్నాడు. మీ ప్రయత్నాలు ఎంత అంకితభావంతో మరియు నిజాయితీగా ఉంటే మీ సంబంధాలు మరియు ఆర్థిక విషయాలు మరింత దృఢంగా మారుతాయి. దైవిక గురువైన బృహస్పతి మే 1 వరకు మీ 7వ ఇంటిలో ఉంటాడు. మొదటి 3వ మరియు 11వ గృహాలపై కూడా తన ప్రభావాన్ని విస్తరిస్తాడు. మీ శ్రేయస్సును మెరుగుపరుస్తాడు. మీ వ్యాపారం మరియు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీ ఆదాయాలు క్రమంగా పెరుగుతాయి.
అయితే మే 1వ తారీఖున బృహస్పతి 8వ ఇంటికి పరివర్తనం చెందుతుంది. దీని ఫలితంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ దృష్టి ఆధ్యాత్మిక విషయాల వైపు మల్లుతుంది. అధిక వ్యయం మానసిక ఒత్తిడికి దారి తీయవచ్చు. సంవత్సరం పొడవునా రాహువు మీ 6వ ఇంటిలో ఉంటాడు. ఆరోగ్య సమస్యలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ అవి గడిచిపోయే స్వభావం కలిగి ఉంటాయి. మీ ఖర్చులపై నియంత్రణను కొనసాగించడం చిన్న సవాలును అందించవచ్చు. రాశి ఫలాలు ఈ 2024 సంవత్సరం సూచించినట్లుగా ప్రారంభ నెలలు తులారాశి వ్యక్తులకు ప్రేమ విషయాలకు అనుకూలంగా ఉంటాయి. 2వ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల అనర్గళమైన ప్రసంగం సాధ్యమవుతుంది. మీ ప్రియమైన వారికి మరియు ఇతరులకు మిమ్మల్ని మీరు ప్రేమించడంలో మీ విజయాన్ని సులభతరం చేస్తుంది. అయితే మధ్య సంవత్సరం వ్యవధిలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. తదనంతరం మిగిలిన సంవత్సరం శృంగార అవకాశాలతో నిండి ఉంటుంది మరియు చివరి నెలల్లో వివాహాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఈ సంవత్సరం కెరీర్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. బృహస్పతి దయ మరియు శని ఉనికి ధన్యవాదాలు. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలరు మరియు ఉన్నత అధికారుల ఆమోదంతో మీ ప్రస్తుత వృత్తిలో క్రమంగా పురోగతి సాధించగలరు. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థుల కోసం ఈ సంవత్సరం తన సవాళ్లను అందిస్తుంది. శని ప్రభావం శ్రద్ధతో పనిని ప్రోత్సహిస్తుంది. మీరు ఎంత అంకితభావంతో పెట్టుబడి పెడితే పోటీ పరీక్షల్లో కూడా మీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభం కుటుంబ జీవితానికి మంచి సూచన. 2వ ఇంటిలో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల హృదయాలలో దయగల వ్యక్తీకరణల ద్వారా ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. సంవత్సరం ప్రారంభం వైవాహిక సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇంట్లో నివసిస్తుండడంతో మీరు ఏడాది పొడవునా మార్గనిర్దేశం చేయబడతారు. మీ బాధ్యతలను అర్థం చేసుకోవడం మరియు మీ జీవిత భాగస్వామిని ఆదరించడం సామరస్యపూర్వక వైవాహిక జీవితానికి దోహదపడటం వంటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. సంవత్సరం మధ్యలో సంభావ్య బలహీనతలు ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభంలో వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదటి సగం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది. చివరి సగం కొన్ని సవాళ్లను ప్రవేశపెట్టవచ్చు. ఆరోగ్య కోణం నుండి సంవత్సరం హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించబడుతుంది. స్వీయ బాధ్యతను విస్మరించడం వల్ల ఎదురు దెబ్బలు తగులుతాయి. వృశ్చిక రాశి ఫలాలు. వార్షిక జాతకం ప్రకారం సంవత్సరం వృశ్చిక రాశి వ్యక్తులకు కొత్త ప్రారంభానికి హామీ ఇస్తుంది. సంవత్సరం ప్రారంభమైనప్పటికీ మీ స్వంత రాశిలో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీకు సానుకూల భావాన్ని కలిగిస్తుంది. మీ ప్రవర్తన మరియు అయస్కాంత తేజస్సు ప్రజలను మీ వైపుకు ఆకర్షిస్తాయి, మిమ్మల్ని ఆకర్షణకు కేంద్ర బిందువుగా చేస్తాయి. సంవత్సరం ప్రారంభ దశలలో మీ రాశికి అధిపతి అయిన కుజుడు సూర్యునితో పాటు 2వ ఇంట్లో నివసిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితితో పురోగతిని కలిగిస్తుంది. రాశి ఫలాలు ఈ 2024 సంవత్సరంలో వివరించిన విధంగా వృశ్చిక రాశి వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో ప్రేమ విషయాలలో అనుకూలమైన పరిస్థితులను ఊహించగలరు. మొదటి ఇంటిలో బుధుడు మరియు శుక్రగ్రహాల స్థానం 5వ ఇంట్లో రాహువు ఉండటంలో శృంగార భావాలను పెంచుతుంది. మీ ఉత్సాహం మరియు మీ ప్రియమైన వారి కోసం అదనపు మైలు వెళ్ళడానికి ఇష్టపడటం వలన భావోద్వేగ బంధాలు మరింతగా పెరుగుతాయి. ఏదేమైనా ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న కాలం 5వ ఇంట్లో కుజుడు మరియు రాహు ప్రభావం కారణంగా సవాళ్లను అందించవచ్చు. సంవత్సరం చివరి భాగం విజయాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నందున ఈ దశలో అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. మీ వృత్తిపరమైన రంగానికి దృష్టిని మార్చడం,
స్థిరత్వం రాబోయే సంవత్సరంలో మీ కెరీర్ పదాన్ని మెరుగుపరుస్తుంది. మీ ప్రస్తుతం ఉద్యోగం పట్ల అంకితభావం సానుకూల ఫలితాలను ఇస్తుంది మరియు ఉద్యోగ మార్పులకు అవకాశాలు అడపాదడపా తలెత్తవచ్చు. మీరు కోరుకుంటే మీ సౌలభ్యానికి అనుగుణంగా ఉద్యోగ బదిలీలు సాధ్యమవుతాయి. ప్రమోషన్ల అవకాశాలు అక్టోబరులో వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ 2024 సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 5వ ఇంట్లో రాహువు ప్రభావం మీ తెలివిని ప్రేరేపిస్తుంది. అయితే మీ దృష్టిని విద్య వైపు మళ్లించడం కొన్ని సవాళ్లను కలిగిస్తుంది. కుటుంబ దృక్కోణం నుండి ఈ సంవత్సరం మధ్యస్థంగా సమతుల్యంగా ఉంటుందని భావిస్తున్నాం. 4వ ఇంట్లో శని ఉనికి మీ సమయాన్ని ఎక్కువగా కోరవచ్చు. కుటుంబ విషయాల కోసం మీ లభ్యతను పరిమితం చేసే అవకాశం ఉంది. ఇతరులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు శ్రద్ధగల స్వరాన్ని అనుసరించడం సిఫార్సు చేయబడింది, ఎందుకంటే కఠినమైన పదాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు వైవాహిక జీవితం ఏడాది పొడవునా ఎబ్స్ మరియు ప్రవాహాలను అనుభవిస్తుంది. 7వ ఇంటిలో బుధుడు మరియు శుక్రుడు ఉండటంతో సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ మే 1వ తారీఖు వరకు బృహస్పతి 6వ ఇంట్లో ఉన్న సమయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇది వివాహానికి అనుకూలం కాదు. తదనంతరం పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యాపారాలలో విజయ అవకాశాలు లభిస్తాయి. ఈ ఏడాది ఆర్థిక పురోగతిని అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో సంభావ్య సంరక్షణ అవసరాలకు సంబంధించిన సూచనలను అందించడం చాలా ముఖ్యం. ధనుసు రాశికి వారికి ఈ 2024 సంవత్సరం రాశి చక్రం సైన్ కింద జన్మించిన వారికి ఆశతో నిండిన సంవత్సరాన్ని అంచనా వేస్తుంది. అయితే సంవత్సరం ప్రారంభమైనప్పుడు మీ రాశిలో సూర్యుడు మరియు అంగారక గ్రహాల ఉనికిని ఉద్వేగభరితమైన స్థితిని ప్రేరేపిస్తుంది. హఠాత్తుగా మాట్లాడడం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే ఈ చర్యలు మీ వ్యాపారాన్ని మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. సంవత్సరం ప్రారంభ దశలో దైవిక బృహస్పతి మీ 5వ ఇంటిని దయచేస్తాడు. ఇది మీ శృంగార బంధాలను మెరుగుపరుస్తుంది, మీ అదృష్టాన్ని పెంచుతుంది మరియు ఆర్థిక విషయాలలో సానుకూల పురోగతికి దారితీస్తుంది. ప్రోత్సాహకరమైన వార్తలు లేదా కుటుంబ విస్తరణ సంభావ్యత కూడా హోరిజోన్ ఉండవచ్చు. విద్యార్థులకు కూడా సానుకూల ఫలితాలు ఆశించవచ్చు. మే 1వ తారీఖున బృహస్పతి మీ 6వ ఇంటికి పరివర్తనం చెందుతుంది. బృహస్పతి గతంలో అనుకూలమైన ఫలితాలను ఇచ్చిన ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు మరియు హెచ్చుతగ్గులను సంభావ్యంగా పరిచయం చేస్తుంది. సంవత్సరం పొడవునా 3వ ఇంట్లో శని ఉనికి మిమ్మల్ని ధైర్యం మరియు దృఢ సంకల్పంతో నింపుతుంది. ఈ సంవత్సరం వాయిదాను జయించడం గణనీయమైన విజయాలను మార్గం సుగమనం చేస్తుంది. రాశి ఫలాలు ఈ 2024 సంవత్సరానికి అనుగుణంగా ప్రారంభకాలం శృంగార సంబంధాలను హామీ ఇస్తుంది. 5వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ ప్రేమ జీవితాన్ని ఆనందంతో నింపుతానని వాగ్దానం చేస్తాడు. అయితే మీ రాశిలో కుజుడు మరియు సూర్యుని ప్రభావం సవాళ్లకు దారి తీయవచ్చు. ఈ సవాళ్లను జాగ్రత్తగా నావిగేట్ చేయడం ప్రేమతో నిండిన సంవత్సరానికి వేదిక అవుతుంది. వృత్తిపరమైన రంగం హెచ్చు తగ్గుల మిశ్రమం కోసం సెట్ చేయబడింది. కెరీర్ అడ్డంకులు తలెత్తవచ్చు మరియు మీరు తక్కువ ప్రేరణ పొందిన సందర్భాలు ఉండవచ్చు, కానీ ఉత్పాదక లేని ప్రవర్తన వైపు ఎలాంటి ప్రలోభాలను నివారించడం చాలా ముఖ్యం. నాణ్యమైన విద్యను సులభతరం చేసే బృహస్పతి ఆశీర్వాదంతో సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు శుభదాయకం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సంభావ్య విజయంతో సంవత్సరం చివరి భాగం కూడా సంతృప్తిని కలిగిస్తుందని భావిస్తున్నారు. 3వ ఇంటిలో శని ఉనికి
మరియు 4వ ఇంట్లో రాహువు ప్రభావం కారణంగా కుటుంబం గతిశీలత సంవత్సరం ప్రారంభం నుండి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వివాహితులైన వ్యక్తులకు సంవత్సరం ప్రారంభం కొన్ని సవాళ్లను అందించవచ్చు. ఇది అంగారక గ్రహం మరియు సూర్యుని ప్రభావాలకు ఆజ్యం పోస్తుంది. ఇది భాగస్వాముల మధ్య విభేదాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులను నివారించడానికి జాగ్రత్త వహించడం కీలకం. సంవత్సరం చివరి త్రైమాసికం వైవాహిక వ్యవహారాలకు స్థిరత్వం తెచ్చే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలు సానుకూల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పురోగతికి అవకాశాలు మరియు ప్రభుత్వ రంగం నుండి సంభావ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధ్య సంవత్సరం దశ ముఖ్యమైన విజయాల వాగ్దానాన్ని కలిగి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ 12వ ఇంట్లో శుక్రుడు మరియు బుధగ్రహాల ప్రభావం ఖర్చును పెంచుతుంది. ఏదేమైనా సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి యొక్క స్థానం ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం విజయానికి దోహదం చేస్తుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో గణనీయమైన సంపదను కూడబెట్టుకునే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు నిర్వహణ చాలా ముఖ్యం. 4వ ఇంటిలో రాహువు మరియు 10వ ఇంట్లో కేతువు ఉండటంలో సంవత్సరం పొడవునా ఆరోగ్యం మితంగా ఉంటుందని భావిస్తున్నారు. సంభావ్య అంటువ్యాధుల పట్ల జాగ్రత్త అవసరం. మే 1వ తారీఖు నుండి మీ రాశి చక్రానికి అధిపతి అయిన బృహస్పతి 6వ ఇంటికి మారడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాలలో పాల్గొనటం ఈ కాలంలో అవసరం. మకర రాశి వాళ్ళకి ఈ 2024 సంవత్సరంలో సానుకూల ఆర్థిక ఫలితాలను అందజేస్తుందని అంచనా వేయబడింది. ముఖ్యంగా మీ రాశి చక్రం మీ 2వ ఇంటిపై ప్రభావం చూపుతుంది మరియు ఏడాది పొడవునా ఈ ఇంట్లో శని యొక్క నిరంతర ఉనికి మీ ఆర్థిక స్థిరత్వాన్ని స్థిరంగా బలపరుస్తుంది. సవాళ్ళు మరియు అరికట్టవు, బదులుగా మీరు వారిని నేరుగా ఎదుర్కొంటారు. శృంగార విషయాలలో గణనీయమైన పురోగతి ఊహించబడుతుంది. మే 1వ తారీఖు వరకు 4వ ఇంటిలో ఉన్న బృహస్పతి మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపడమే కాకుండా మీ కెరీర్ విజయాలకు కూడా దోహదపడుతుంది. మే 1వ తారీఖు తర్వాత బృహస్పతి 5వ ఇంటికి మారడం కుటుంబ సంబంధిత పరిణామాలను తెలియజేస్తుంది. సంవత్సరం పొడవునా మీ 3వ ఇంటిలో ఉంచబడిన బృహస్పతిని ఉనికిని లెక్కించిన నష్టాల కోసం మీ మొగ్గును పెంచుతుంది. దీని ఫలితంగా మీ వ్యాపార కార్యకలాపాలలో చెప్పుకోదగ్గ విజయం సాధించవచ్చు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మీ విజయాలలో కీలకమైన అంశం. మకర రాశి ఫలితాలలో మీ ప్రయత్నాలకు కేంద్ర బిందువుగా కుటుంబ బంధాలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది ఏడాది పొడవునా విజయానికి సంభావ్యతను అందిస్తుంది. సంవత్సరం ప్రారంభం శృంగార సంబంధాలకు మెరుగుపరుస్తుంది. మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మరింతగా పెంచుతుంది. ఇది పరస్పర విశ్వాసం వృద్ధికి దారితీస్తుంది. మీ కెరీరు గణనీయమైన విజయాలకు సాక్ష్యం ఇవ్వవచ్చు. అయితే విద్యార్థులలో శ్రద్ధగల ప్రయత్నాలు మరియు దృష్టి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది విద్యాపరమైన విజయాలకు దారితీస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు నావిగేట్ చేయడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ వైవాహిక జీవితంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఆరోగ్య దృక్కోణం నుండి ఈ సంవత్సరం సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తుంది. అప్పుడప్పుడు చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి ముఖ్యమైన వాగ్దానాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. మీ రాశి చక్రానికి అధిపతి అయిన శని సంవత్సరం పొడవునా మీ స్వంత రాశిలో తన ప్రభావాన్ని కొనసాగిస్తుంది. ఫలితంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు అంకిత భావం మరియు శ్రద్ధతో విధులను పరిష్కరించడం మీ వృత్తిపరమైన రంగంలో
మీ స్థానాన్ని పటిష్టం చేయడం మరియు మీ తోటి వారి కంటే మిమ్మల్ని ముందు ఉంచడం ద్వారా ఇది మీ జీవితంలో క్రమశిక్షణను పెంచుతుంది. మే 1వ తారీఖు వరకు మీ 3వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల అధిక ఆదాయానికి మరియు మీ వైవాహిక జీవితానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మెరుగైన అదృష్టంతో పాటు మీ వ్యాపార కార్యకలాపాలలో వృద్ధి మరియు అనుకూలమైన ఫలితాలను అంచనా వేయండి. మే 1వ తారీఖు తర్వాత బృహస్పతి మీ 4వ ఇంటికి వెళుతున్నప్పుడు ఇది సామరస్యపూర్వక కుటుంబ సంబంధాలను ప్రోత్సహిస్తుంది. రాశి ఫలాలు ఈ 2024 ప్రకారం సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు అంగారకుడి ప్రభావాల కారణంగా శృంగార సంబంధాలలో కొంత ఒత్తిడిని ప్రవేశించబెట్టవచ్చు. అయితే ఈ టెన్షన్ సంవత్సరం చివరి భాగంలో సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. మీ ప్రయత్నాలు మీ సంబంధాలను పెంపొందించడం క్రమంగా బలమైన భావోద్వేగ సంబంధాలను పెంపొందించడం వైపు మళ్లించబడతాయి. మీ కెరీర్ మార్గం గణనీయమైన విజయానికి సిద్ధంగా ఉంది. శని ప్రభావంతో మార్గనిర్దేశం చేయబడుతుంది. ఇది మీ ఉద్యోగ మరియు వ్యాపార ప్రయత్నాలలో విజయాలకు దారితీస్తుంది. విద్యార్థులు మొదట్లో ఏకాగ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ సంవత్సరం మధ్యలో పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా హెచ్చుతగ్గులను ఆశించండి. అందువలన వివేకవంతమైన వ్యయ నిర్వహణ సూచించబడింది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే వైవాహిక సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. ఆరోగ్య విషయంలో దృక్పథం ఆశాజనకంగా ఉంది. అయినప్పటికీ మీ శ్రేయస్సుకు హాని కలిగించే కార్యకలాపాలకు నివారించాలని సిఫార్సు చేయబడింది. ఇక మీనరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో జన్మించిన వ్యక్తులు ఒక సంవత్సరం ఆశాజనకమైన అవకాశాలను ఆశించవచ్చు. సంవత్సరం పొడవునా మీ రాశి చక్రానికి అధిపతి అయిన బృహస్పతి మీ 2వ ఇంట్లో నివసిస్తాడు. మీ ఆర్థిక మరియు కుటుంబానికి రక్షణ కల్పిస్తాడు. మెరుగైన కమ్యూనికేషన్ మీ సంబంధాలను సుసంపన్నం చేస్తుంది. అయితే సంపదను కూడబెట్టుకునే అవకాశం అంచనా వేయబడుతుంది. ఇంకా మీ అత్తమామల వైపు నుండి సానుకూల పరిణామాలు అనుకూలంగా ఉన్నాయి. మే 1వ తారీఖు తర్వాత 3వ ఇంటికి బృహస్పతి యొక్క మార్పు మీ వ్యాపార అవకాశాలను పెంచుతుంది, వృద్ధిని ప్రోత్సహిస్తుంది. సంభావ్య ఆర్థిక విస్తరణతో పాటు మీ వైవాహిక సంబంధాలతో సానుకూల మార్పులు కార్డులపై ఉన్నాయి. మీ బాధ్యతల పట్ల మీ అంకిత భావం గణనీయంగా పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ 12వ ఇంట్లో శని సంవత్సరం పొడవునా ఉండడం వల్ల ఆర్థిక జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొన్ని రకాల ఖర్చులు కొనసాగవచ్చు. విదేశీ ప్రయాణాలకు సంభావ్య అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి. 1వ ఇంట్లో రాహు మరియు 7వ ఇంటిలో కేతువు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సూచించబడతాయి. మీనరాశి ఫలితాల్లో ఈ 2024 సంవత్సరం ప్రకారం రాహువు కలయిక మరియు మే 1వ తారీఖు వరకు, ఆ తర్వాత 1వ ఇంట్లో బృహస్పతి కొనసాగిన స్థానంలో పాటు స్నేహితులను బాగా చూసుకోవడం మరియు ఆవేశపూరిత నిర్ణయాలను నివారించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. సంవత్సరం ప్రారంభం శృంగార సంబంధాలకు హామీ ఇస్తుంది. 5వ ఇంటిపై అంగారకుడి ప్రభావం చిన్న సవాళ్లను దారితీయవచ్చు. సూర్యుడు మరియు అంగారక గ్రహాల మిశ్రమ ప్రభావాల సంబంధాలలో విభేదాలను పెంచే మధ్య సంవత్సరం కాలంలో అప్రమత్తంగా ఉండాలని సిఫార్సు చేయబడింది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం మీ ప్రియమైన వారికి ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా సంవత్సరం మధ్య భాగం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆశాజనకంగా కనిపిస్తుంది. మీరు మీ ఉద్యోగంలో మంచిగా రాణిస్తారు మరియు మీ ఉన్నతాధికారులు మీ పని పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. విదేశీ ఉద్యోగ నియామకాలకు
కూడా అవకాశాలు ఉండవచ్చు. విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం వాగ్దానాన్ని చూపుతుంది. అడ్డంకులు ఉన్నప్పటికీ చదువు పట్ల మీ దృష్టి సారించిన విధానం విజయానికి దారితీస్తుంది. కుటుంబ జీవితం కొనసాగుతున్న సవాళ్లను కలిగి ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు సంభవించవచ్చు. కంటి సమస్యలు లేదా పాదాలకు అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు దినచర్యను అనుసరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఓం నమ శివాయ నమః.